వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ చర్చలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. విజయ్ సీఎం అవ్వడం ఖాయం, త్రిషకు మంత్రి పదవి దాదాపు ఫిక్స్. ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పటికి ఇంకా అధికారికంగా నిర్ధారించబడిన సమాచారం కాదు. అయితే టీవీకే పార్టీ చీఫ్గా ఉన్నాడు కాబట్టి విజయ్ సీఎం అవడం అయితే ఖాయం. ఆయన 118 సీట్లు ఆయన గెలుచుకున్న, లేదు ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుని ఆయన సీఎం అవడం ఖాయం. బట్ త్రిషకి మంత్రి పదవి హోంమంత్రి తనే అవుతుంది అనేటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పటికీ నిర్ధారించబడినటువంటివి కాదు. ఇవి ప్రధానంగా జస్ట్ ఊహాగానాలు మాత్రమే, అలాగే ఫ్యాన్ నెరేటివ్స్ మాత్రమే తప్ప ఇంకోటి కాదు. ఎందుకు ఈ చర్చ మొదలైంది? విజయ్ రాజకీయాల్లోకి రావడంతో పాటు ఆయన పార్టీ ప్రభావం పెరుగుతూ ఉండడం అనేది అందరూ చూసాం. అదే సమయంలో త్రిషతో ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాల కారణంగా ఆమె పాత్ర మీద సహజంగానే ఆసక్తి అనేది పెరిగింది. ఎన్నికల సమయంలో త్రిష బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చింది అన్నటువంటి ప్రచారం ఉంది. ఆమెకు అసెంబ్లీ టికెట్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపించే, కానీ త్రిష స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అని స్పష్టంగా నిర్ణయం ఎక్కడ ప్రకటించలేదు. అయితే ఇటీవల ఆమె అమిత్ షాను కలవడం, తిరుమల దర్శనం, ఆ తర్వాత విజయ్ని కలవడం వంటి సంఘటనలు ఈ చర్చకి మరింత ఊతం ఇచ్చాయి. అయితే ఇవి రాజకీయ నిర్ణయాలకి నేరుగా సంకేతాలు అని చెప్పడానికి ఆధారాలు ఎక్కడా లేవు. ఇక త్రిషన్ నేరుగా మంత్రి పదవికి అనుసంధానం చేయడం ఇప్పటికీ చాలా ముందుగా వేసినటువంటి అంచనా. తనకి రాజకీయ అనుభవం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే పార్టీ నిర్మాణంలో అధికారిక బాధ్యతలు చేపట్టిన రికార్డు అయితే ఖచ్చితంగా లేవు. ఇలాంటి కీలక పదవులు సాధారణంగా అనుభవజ్ఞులకి మాత్రమే ఇస్తారు. కాబట్టి హోమ్ మినిస్టర్ త్రిష అనేటువంటి వ్యాఖ్యలు పూర్తిగా సోషల్ మీడియా హైప్గా మాత్రమే చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక పోలిక తీసుకొస్తున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత మోడల్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు. సందర్భం పూర్తిగా వేరైనప్పటికీ కూడా, ఎందుకంటే జయలలిత రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు, పార్టీ వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు, తర్వాతే అధికారంలోకి వచ్చారు. కానీ ఇక్కడ త్రిష విషయంలో ఆ స్థాయి రాజకీయ ప్రయాణం ఇప్పటి వరకు ఎక్కడా కూడా కనిపించలేదు. సో ప్రస్తుతం ఎలా ఉంది అంటే, విజయ్ తోటి త్రిషకి వ్యక్తిగత అనుబంధం అనేది ఉంది, అలాగే రాజకీయాల మీద కొంత ఆసక్తి కూడా ఉండి ఉండొచ్చు. కానీ అధికారిక రాజకీయ పాత్ర అయితే ఇంకా స్పష్టంగా రాలేదు. ఇప్పటికైతే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు మీద ఇంకా స్పష్టత రావాలి. ఆ తర్వాత త్రిషకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అనేది అర్థమవుతుంది. బట్ ఇందాక అనుకున్నట్టుగా కంపారిజన్ తీసుకున్నప్పుడు ఎస్, ఒక రకంగా ఇది కూడా ఏంటంటే తమిళనాట జరుగుతున్నటువంటి ఒక ఊహాగానం. అంటే మళ్ళీ చరిత్ర రిపీట్ అయ్యిందా అన్నటువంటి ఒక పాయింట్. ఆ రోజు కూడా చూసాం, ఎంజీఆర్, జయలలిత ఏ విధంగా కష్టపడ్డారు, పార్టీ పెట్టి తర్వాత ఇలాగా వచ్చారు అనేటువంటిది. తర్వాత జయలలిత తన రాజకీయ ప్రస్థానాన్ని, ఎందుకంటే తమిళనాడులో అమ్మ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ జయలలితే, ఇంకెవరికి ఆ టైటిల్ అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు ఎంజీఆర్ ప్లేస్లో విజయ్ని, జయలలిత ప్లేస్లో త్రిషని చాలామంది ఏంటంటే కంపేర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో కంపారిజన్ కూడా ఉంది. ఒకవేళ అది అనుకుంటే ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత ఎంత అవమాన పాలయ్యారో, ఆ తర్వాత ప్రతిజ్ఞ చేసి ఏ విధంగా ఆవిడ మళ్ళీ వచ్చారు అనేటువంటిది, ఏఐడిఎంకేని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. అప్పుడు ఆవిడకి మద్దతుగా ఆవిడ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి శశికళ. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అనే ప్లేస్కి, అంటే జయలలిత తోటి విజయన్ కనుక కంపేర్ చేస్తే త్రిష పాత్ర శశికళ అవుతుందా అన్నటువంటి కంపారిజన్ కూడా వస్తుంది. ఇది కూడా తీసుకొస్తున్నారు. అంటే తను ఇందాక చెప్పుకున్నటువంటి పాయింట్లో త్రిషకి రాజకీయ అనుభవం లేదు, మేబీ ఆసక్తి ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ బాగా ఇచ్చింది, డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావాలన్నటువంటి ఆసక్తి ముందు నుంచి చూపించలేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేది. సో శశికళకు కూడా పోటీ చేశారు, బట్ డిఫరెంట్ థింగ్. ఆవిడ దానికంటే ముందు నుంచి కూడా జయలలిత గారికి పక్కనే ఉన్నారు తప్ప ఇంకొకటి కానీ కాదు. అలాగే ఇక్కడ కూడా తన పక్కనే ఉండి వెన్నుదన్నుగా సలహాలు ఇస్తూ, లేదంటే ముందుకు నడిపిస్తూ, శశికళ జయలలిత అనుబంధంలాగా ఇక్కడ విజయ్ త్రిష అనుబంధం కొనసాగుతుందా, ఆర్ఎల్స్ ఇందాక ఫ్యాన్స్ పెట్టుకున్నారా, ఇంకోటి అనుకున్నారా, రిపీట్ అయిందా చరిత్ర, ఎంజీఆర్ జయలలితలాగా త్రిషకు కూడా ఈసారి ప్రభుత్వంలో ఒక మంచి కీలకమైనటువంటి బాధ్యత అప్పగించేటువంటి అవకాశం ఉందా అనేది మాత్రం ప్రస్తుతానికైతే ఊహాగానం కింద మాత్రమే ఉంది. బట్ తర్వాత తేలాలి. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.